రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన వేళ వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై మంత్రి సత్యకుమార్ యాదవ్కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయాల్లో పాలన గాడి తప్పిందనేది ఆ ఫిర్యాదుల్లో బాధితులు పేర్కొన్నట్లు అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోంది. వైసీపీ హయాంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్స్, సూపరింటెండెంట్లు నియామకాల్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయనేది బహిరంగ రహస్యం. అర్హతకు పాతరేసి విధేయతకు పట్టం కట్టి అనర్హుల్ని అందలం ఎక్కించారనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఇందుకోసం కొన్ని సవరణలు చేశారంటే పైరవీలు ఏ స్థాయిలో పనిచేసాయో అర్థం చేసుకోవచ్చు. విజయవాడ ఆసుపత్రి పనితీరు, సూపరింటెండెంట్ వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. ఇక్కడకు వచ్చే కేసుల్ని నగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. పదోన్నతుల్లో భాగంగా సీనియర్ వైద్యుల్ని సూపరింటెండెంట్గా నియమించే అవకాశం ఉన్నప్పటికీ వైద్య ఆరోగ్య శాఖలోని ఓ ఉన్నతాధికారి అండదండలతోనే సూపరింటెండెంట్గా వెంకటేష్ను కొనసాగిస్తున్నారనే అభియోగాలు బలంగా ఉన్నాయి. విజయవాడ, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రులకు రోజు వేల సంఖ్యలో రోగులు వస్తుంటారు. ఇక్కడ రెగ్యులర్ సూపరింటెండెంట్లు లేకపోవడం వల్ల పాలనపరమైన లోటుపాట్లు కనిపిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆసుపత్రులకు వచ్చే రోగులకు ఇవ్వాల్సిన డైట్ నాసిరకంగా ఉన్నప్పటికీ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అత్యధిక శాతం మంది వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసులకు వెళ్ళిపోతున్నారు. సూపరింటెండెంట్ అయితే ఏకంగా ఆసుపత్రిని నిర్వహిస్తున్నారనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఇదంతా బహిరంగ రహస్యమే అయినప్పటికీ వైద్య శాఖ ఉన్నతాధికారులు ఆ సూపరింటెండెంట్నే కొనసాగించడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పదోన్నతుల్లో పక్షపాతం. గత ఏడాది సెప్టెంబర్లో 20 మంది సీనియర్ వైద్యులకు పదోన్నతులు కల్పిస్తూ వైద్య ఆరోగ్య శాఖ చీఫ్ స్పెషల్ సెక్రటరీ ఎన్టీ కృష్ణబాబు ఉత్తర్వులు ఇచ్చారు. అడిషనల్ డైరెక్టర్ హోదా కల్పిస్తూ వారిని పలు కళాశాలల్లో ప్రిన్సిపల్స్, టీచింగ్ ఆసుపత్రులలో సూపరింటెండెంట్లుగా నియమించారు. నిబంధనల ప్రకారం అడిషనల్ డైరెక్టర్లుగా పదోన్నతులు కల్పించినప్పుడు కౌన్సిలింగ్ నిర్వహించాల్సి ఉండగా ఆప్షన్లతో సరిపెట్టారు. విజయవాడ, మచిలీపట్నం, తిరుపతి, గుంటూరు, కర్నూలు ఆసుపత్రుల్లో సూపరింటెండెంట్లు ఫుల్ ఎడిషన్ ఇన్ఛార్జీలనే కొనసాగించడం అప్పట్లో పలు విమర్శలకు తావిచ్చింది. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయంలో అయితే ఓ అధికారి అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు బలంగా ఉన్నాయి. గతంలో రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్లో కీలక పోస్టులో విధులు నిర్వర్తించిన సమయంలో ఆ అధికారిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ ఏరి కోరి ఆ అధికారికి వైసీపీ ప్రభుత్వంలో డిహెచ్లో కీలక పోస్ట్ ఇచ్చారు. గడిచిన 2.5 ఏళ్లుగా ఆ అధికారి మామూలు దందాకు అడ్డు అదుపు లేకుండా సాగుతోందనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఆ అధికారి వ్యవహార శైలికి సంబంధించి బాధిత ఉద్యోగులు మంత్రికి ఫిర్యాదు చేసినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోంది. మంత్రిగా బాధ్యతలు చేపట్టి 2 వారాలు కాకుండానే డిఎంఈ, డిహెచ్ అధికారులపై లెక్కకు మించి ఫిర్యాదులు వస్తుండడంతో మంత్రి సత్యకుమార్కి వైద్య శాఖలో అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థమైపోయింది. ఈ క్రమంలోనే ఇటీవల అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే క్షేత్రస్థాయిలో పర్యటించి లోటుపాట్లను గుర్తించేందుకు మంత్రి సత్యకుమార్ సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతితో పాటు పలు పట్టణాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లో శానిటేషన్ అధ్వానంగా ఉందని, డైట్ నాసిరకంగా ఉందనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ప్రక్షాళన తప్పదంటున్న మంత్రి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే తప్ప వైద్య ఆరోగ్య శాఖ గాడిలో పడే అవకాశం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో వైద్య శాఖలోని అక్రమార్కుల్లో గుబులు రేగుతోంది.